సో ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ రోజు మనం మార్నింగ్ చేస్తాము. యాక్టివ్నెస్ కోసం డైలీ మొత్తం, అండ్ పెయిన్ రిలీఫ్ కోసం, బాడీ రిలాక్సేషన్ కోసం చేస్తాం. సో అవి డైలీ బాగా ఎవరైనా చేయగలిగితే ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అవేవో నేను చూపిస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ 2 చేతులు ముందుకు చాచి చేతులు క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. వీటి వల్ల ఏంటంటే మన ఈ ఫింగర్స్ ఉంటాయి కదా, ఇవి బాగా ఫ్రీగా ఉంటాయి అండ్ పెయిన్స్ ఉంటాయి కొంతమందికి, అలాంటివి కూడా రిలీఫ్ దొరుకుతుంది. అండ్ హ్యాండ్ రొటేషన్. ఇది మొత్తం హ్యాండ్ ఎక్సర్సైజ్, హ్యాండ్స్కి చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఇవన్నీ. ఇలా చేయడం వల్ల హ్యాండ్స్ పెయిన్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ ఇలాంటివి తగ్గిపోతాయి, కొంచెం రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది. ఇది బాడీ స్ట్రెచ్చింగ్. ఇక్కడ బాడీ మనం ఇట్లా బెండ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ అలాంటివి ఏమైనా ఉంటే రిలాక్సేషన్గా ఉంటుంది. ఏమైనా పెయిన్స్ ఉంటే కూడా నార్మల్ అవుతూ ఉంటాయి. హిప్ రొటేషన్. ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇక్కడ చెస్ట్ ఉంటుంది కదా, చెస్ట్ ఫిట్నెస్ కోసం చేస్తుంటాం ఈ ఎక్సర్సైజ్. ఇట్లా ముందుకొచ్చి ఇలా ఇది వన్ టైప్ ఆఫ్ హ్యాండ్ ఎక్సర్సైజ్. షోల్డర్ ఎక్సర్సైజ్, షోల్డర్ పెయిన్స్, రిలాక్సేషన్. సైడ్ సిట్టింగ్ అంటాం దీన్ని. ఇది మజిల్ బాగా స్ట్రాంగ్గా అండ్ పెయిన్స్ ఉంటాయి కొంతమందికి, ఇక్కడ ఫ్యాట్ ఏదైనా ఉంటే కూడా తగ్గిస్తుంది. ఎవరైనా ఈజీగా చేసుకోగలగచ్చు. ఇలా చేసేటప్పుడు చాలామంది ఇలా పెడుతుంటారు లెగ్ ఇలా, కానీ అలా పెట్టకూడదు, ఇలా స్ట్రైట్గా పెట్టాలి. మొత్తం 16 టైమ్స్ కౌంటింగ్లో 16 టైమ్స్ చేయాలి. నీస్ రొటేషన్, నీస్ పెయిన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే తగ్గుతాయి. 16 టైమ్స్ చేసుకోవాలి ఇలా. రైట్ సైడ్ ఒక సైడు, లెఫ్ట్ సైడ్ ఒక సైడు, రివర్స్ రొటేషన్లో అటు 8 టైమ్స్, రివర్స్ రొటేషన్లో 8 టైమ్స్ చేసుకోవాలి. One, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3, next
చేంజ్. ఇలా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ కానీ ఇక్కడ లెగ్స్ మజిల్స్ రిలాక్సేషన్ జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ అన్నీ ఎనర్జీ గెయినింగ్ కోసం చేస్తాం. ఇలాగే కాళ్ళు దూరం పెట్టేసి ఇలా చేసేటప్పుడు మన హెడ్ పైకి ఉండాలి, హ్యాండ్స్ టైట్గా పైకి పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు మనం చేసుకున్న ఎక్సర్సైజ్ కూడా వన్ టైప్ ఆఫ్ ఈ లెగ్ రిలీఫ్ కోసం. ఈ బాడీ స్ట్రెచ్ చేస్తాం కదా ఇటు వెనక్కు, అది కూడా ఇక్కడ బ్యాక్ పెయిన్స్ కానీ ఇలాంటి పెయిన్స్ ఏమన్నా ఉంటే రిలాక్సేషన్ దొరుకుతుంది. ఇప్పుడు కూర్చొని చేసే ఎక్సర్సైజెస్ చూద్దాం. ఈ లెగ్ రొటేషన్, లెగ్స్ ఇలా రొటేట్ చేసుకోవాలి. లెగ్స్ ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇది కూడా ఇక్కడ 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 కట్స్ ఉంటాయి కదా, ఇక్కడ జాయింట్స్ పెయిన్స్ అలాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల రిలీఫ్ దొరుకుతుంది. ఇటు యాంటీ క్లాక్ వైజ్ 8 టైమ్స్, క్లాక్ వైజ్ 8 టైమ్స్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 రివర్స్ 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. లెగ్ అప్ డౌన్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇది ఈ మనం చేసుకునే ఈ కాల్ ఎక్సర్సైజెస్ అన్నీ ఇక్కడ మనకు మజిల్ ఉంటుంది, ఇక్కడ థైస్ దగ్గర, ఇక్కడ ఈ జాయింట్స్, వీటన్నిటికీ ఎక్సర్సైజ్ చాలా ఉపయోగపడుతుంది. మనం ఇలా బాడీ ఇక్కడ ఈ లెగ్ స్ట్రెచ్ చేయడం వల్ల ఇక్కడ మజిల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. రెండు కాళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఇలా 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇది వన్ టైప్ ఆఫ్ స్ట్రెచ్చింగ్, బాడీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్. ఇలా బెండ్ చేయడం వల్ల ఇక్కడ కూడా మజిల్స్ మూవ్ అవుతూ ఉంటాయి, ఇక్కడ ఈ థైస్ దగ్గర అండ్ బ్యాక్ బోన్ కూడా. ఈ రెండు కాళ్ళు దూరం పెట్టుకొని ఈ హ్యాండ్స్ ఆపోజిట్గా రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ని టచ్ చేయాలి. ఇట్లా ఈ బొటన వేలు పట్టుకొని బాడీ వెనక్కి స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. రెండు కాళ్ళు దగ్గర పెట్టుకొని హ్యాండ్స్ ఇలా పెట్టాలి.
దీన్ని చక్రీశలాసన్ అంటారు. ఇలా ముందుకొచ్చి ఇట్లా బొటన వేళ్ళు ఉంటాయి కదా, ఇలా ఎంత వీలైతే అంత ముందుకి బాడీ స్ట్రెచ్ చేయొచ్చు. ఇలా ఇలా బ్యాక్ వచ్చాక ఇట్లా చేతులు వంచేస్తుంటారు. అలా వంచకూడదు, ఇట్లా స్ట్రైట్కి పెట్టి బ్యాక్ బెండ్ అవ్వాలి. ఇట్లా 1 2 3 4 5 6 7 8 రివర్స్ పొజిషన్లో చేయాలి. 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇలా కాళ్ళు దూరం పెట్టుకొని 2 కాళ్ళు ఇదే ఎక్సర్సైజ్ మళ్ళీ అలాగే యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి. 1 2 3 4 5 6 7 8 రివర్స్ 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. సో ఈ 2 ఎక్సర్సైజ్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఇలా కాళ్ళు 2 దగ్గర పెట్టినప్పుడు మన బాడీ ఎక్కువ స్ట్రెచ్చింగ్ ఉండదు, జస్ట్ ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. కానీ ఈ ఎక్సర్సైజ్ డిఫరెన్స్ ఏంటంటే, ఇలా బాడీ ఇట్లా చాలా స్ట్రెచ్చింగ్గా చేయాల్సి వస్తుంది. ఈ హ్యాండ్స్ కూడా మూమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 ఎక్సర్సైజ్కి అది డిఫరెన్స్. అండ్ బటర్ఫ్లై, దీన్ని బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటారు. ఈ 2 కాళ్ళు ఇలా దగ్గరికి పెట్టాలి, ఎంత వీలైతే అంత దగ్గరికి పెట్టుకోవచ్చు. ఇలా ఈ బొటన వేలు పట్టుకొని స్ట్రైట్గా మన బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే, ఈ థైస్ అనేటివి ఇలా కిందికి ఎంత వీలైతే అంత కిందికి ఇలా స్ట్రెచ్ చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ అనేది టైమింగ్ అనేం లేదు, ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు. 10 times 15 minutes అట్లా. కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్యాక్ బోన్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. ఇది చేయడం వల్ల లాభం ఏంటంటే, ఇక్కడ థైస్ ఉంటాయి కదా, థైస్ మజిల్స్ కానీ ఏమైనా ఫ్యాట్ ఉంటే కానీ బర్నింగ్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు మొత్తం బాడీ ఎక్సర్సైజ్ చేసుకున్నాం కదా, కాసేపు కాళ్ళకి రిలాక్సేషన్ కోసమని ఈ లెగ్స్ అప్ డౌన్ చేసుకుంటాం. కాసేపు చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు బాడీ ఎక్సర్సైజ్ మొత్తం మన బాడీకి పని జరిగింది కాబట్టి కాసేపు రిలాక్సేషన్ మోడ్లో మెడిటేషన్ చేసుకుందాం. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. దీన్ని చిన్ముద్రాసన్ అంటారు. మెడిటేషన్లో కూర్చునేటప్పుడు ఇలా చిన్ముద్రాసన్లో కూర్చోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ లెగ్స్ ఉంటాయి కదా, ఇది నార్మల్ రిలాక్సేషన్ మోడ్లో కూర్చుంటాము. దీన్ని పద్మాసన్ అంటారు. అంటే ఫస్ట్ లెఫ్ట్ లెగ్ పెట్టుకొని తర్వాత రైట్ లెగ్ పెట్టుకోవాలి. ఇది పద్మాసన్ అంటాము. చిన్ముద్రాసనంలో పద్మాసన్ పొజిషన్లో కూర్చోవాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. స్లోగా కళ్ళు పైకి చూస్తూ కళ్ళు మూయాలి. మెడిటేషన్లో ఉన్నప్పుడు మన ధ్యాస మొత్తం ఒకే దాని మీద ఉంచుకోవాలి. శ్వాస మీద ధ్యాస అంటారు. మనం గాలి పీలుస్తూ వదిలేటప్పుడు దాని మీద ధ్యాస ఉంచి చేయాలి. మెడిటేషన్ చేయడానికి ఏంటంటే లాభం, కాన్సన్ట్రేషన్ కోసం.
మనం ఎంతసేపు కూర్చుంటామో, ఎంత కాన్సంట్రేషన్ చేస్తామో శ్వాస మీద, అంత కాన్సంట్రేషన్ పెరుగుతుంది. సో మెడిటేషన్ అనేది హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ చేయొచ్చు. 10 మినిట్స్ మ్యాక్సిమం. మీ సమయాన్ని బట్టి మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.